ఏమండి ఇప్పుడు ఆత్మను అప్పగించాలంట. ఏమండి అప్పగించకపోతే ఏమవుద్దండి? ఏమండి అప్పగించకపోతే అది వేరే అని కదండి. ఒక వస్తువు ఇప్పుడు ఇక్కడ కేక్ ఇక్కడ పెట్టారండి, మీ చేతికి ఒకటి మీరు తింటారా? ఇస్తేనే కాగితాలు ఉంటాయి, వారసత్వం. మా అమ్మాయికి అని రాసిస్తారు, మా అబ్బాయికి అని రాసిస్తారు. ఏమండి ఏదైనా ఏం చేయాలి? మనం అప్పగించుకోవాలి. నువ్వు ఉన్నావు, నువ్వు సైతానికి అప్పచెప్పుకుంటావా, దేవునికి అప్పచెప్పుకుంటావా? నీ చేతిలో ఉంది. దేవుడు బిడ్డవే, కానీ నీ మాట, నీ ఇష్టం ఎవరికి ఇస్తావు నువ్వు? ఏమండి అది నీ లెక్కలో ఉంది. కాబట్టి యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. దేవుని చేతికి అప్పచెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి ఎవరికి అప్పచెప్పాలండి? ప్రతిరోజు కూడా అప్పగించుకోవాలి. ప్రభువా నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏంటో అసలు కళ్ళ ముందు రకరకాల అయిపోతూ ఉంటారు. కానీ ఆయన్ని ఇప్పటి వరకు అప్పచెప్పపోయినా, అసలు ప్రార్థన చేయకపోయినా, ఇదంతా నిజమేనా అంటావా, ఇలా జరిగినాయి అంటావా? కానీ ఆయనకి నువ్వంటే ఇష్టం. దేవుని స్తోత్రం చెప్తాం. అందుకే కాపాడుకుంటానే ఉన్నాడు, అందుకే ఇంతవరకు జీవించగలిగి ఉన్నాం. కాబట్టి మన ప్రతిరోజు ఏం చేయాలంట? మన ఆత్మను ఆయనకి అప్పచెప్పుకుందాం. మరి అది రూల్ అనమాట, ప్రతిరోజు కూడా. అప్పుడు మళ్ళీ పొద్దున్నే వాళ్ళ ఆత్మ వాళ్ళకి వస్తుందంట. ఏమండి ఆయనకి అప్పచెప్పేస్తే రాత్రిపూట పడుకుంటేనంట ఏ గొడవ ఉండదంట, ప్రశాంతంగా ఉండదంట. మళ్ళీ పొద్దున్నే ఇస్తాడంట. అప్పుడు మళ్ళీ వాళ్ళు యథావిధిగా పనులు కొనసాగించుకుంటారంట, భయం లేకుండా పడుకుంటారని. అది నేర్పిస్తారు వాళ్ళకి కూడా. కాబట్టి మనం ఏం చేయాలంట? మన ఆత్మను ఆయనకి అప్పగించడం అంటే, ఇది నా ఆత్మ కాదు, మీదే. ఏమండి మీ దగ్గర ఉంచుకోండి. ఒక వస్తువు ఉందనుకోండి, ఏమండి ఆ వస్తువు అప్పగించేసామనుకోండి, ఏమండి ఒకవేళ ఎప్పుడన్నా వాడుకున్నా తెచ్చుకొని మళ్ళీ ఏం చేయాలి? మనం అక్కడ తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టాలి. సాయంత్రం అయ్యేసరికల్లా ఎప్పుడైనా కొంచెం పని ఉంటే తెచ్చుకుంటున్నాం అనుకోండి, బాగుంటుంది కదా. అంతేనే కదా. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుందే. కాసేపు ఈ శరీరాని కోసం వాడుకుంటున్నాం, ఆ తర్వాత మనం ఏం చేయాలంట? మళ్ళీ అప్పచెప్పాలి, ప్రతిరోజు అప్పచెప్పాలి. ఈ ఆత్మ ఎవరిది అంటే దేవునిది. కాబట్టి తండ్రి కూడా మరి లేదు అంటే, మా చిన్నమ్మగారు చెప్తా ఉండేవారు, ఇప్పుడు ఎంతో భయంకరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ మాట కోసం చెప్పేవారు ఆవిడ. 116వ కీర్తన 15వ వచనంలో ఒకసారి చూడండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది, మిగిలిన వాళ్ళకి మరణం అంటే ఏంటంటండి అంటారు, కళ్ళు ఇలా పెట్టి చచ్చిపోతారు. వాళ్ళు ఇలా మూసినా ముయ్యబడవండి, అందుకే ముసుకేస్తారు పాపం. వాళ్ళని చూస్తే మామూలు వాళ్ళకి కూడా భయం వేస్తుంది. మరణం అంటే ఏంటి? అమ్మ ఏమనోళ్ళు వచ్చారమ్మా, పోలీసులు వచ్చారమ్మా తీసుకెళ్ళిపోవడానికి, మరణ భీతి ఉంటుందండి. రోగం ఉన్న చోట వాళ్ళకి ఏముంటుందండి? భయం ఉంటుంది అనమాట. కాబట్టి మరి దేవుని భక్తులకైతే ఏంటంట, అమ్మ దేవదూతలు వచ్చారు, దేవుని బిడ్డలు వచ్చారు నన్ను తీసుకెళ్ళటానికి అని చెప్తారంట సంతోషంగా. నేను వెళ్ళిపోతానమ్మా, నాకు తెలిసిపోతుందమ్మా. ఏసన్న గారు కూడా అలాగే చెప్పారంటండి. తలస్నానం చేసి పైకి వెళ్ళి పడుకొని మరి పలానా రోజుకి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. కరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగిందంట. దేవుని స్తోత్రం చెప్తాం. మరి తెలిసిపోద్ది అనమాట, వెళ్ళిపోతున్నాం అని చెప్తారు. మా అమ్మ కూడా అలాగే చెప్పిందంట మా నాన్నతో, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా అయిపోయింది అని చెప్తే, నీ మొహంలే కానీ అన్నాడంటండి పాపం. కానీ అలా అనుకోలేదు కదా అన్నారు. ఆయన భక్తుల మరణం ఏంటంటే ఆయన దృష్టికి విలువ. వెళ్ళండి, తీసుకురండి, రిసీవ్ చేసుకోండి వాళ్ళని, మరి చక్కగా తీసుకురండి అని చెప్తాడనమాట దేవుడు. కాబట్టి మనం తప్పకుండా మనం ఆత్మని అప్పగించుకోవాలి. మరి ఆయన దృష్టికి చాలా విలువ కలిగినటువంటి వారం. అలాగే మరి అపోస్తుల కార్యాలు 7:59 ఒకసారి చూస్తే అయిపోయిందండి. మీరు ఎంత ఓపికగా ఉన్నారు, టైం మరి 3ంటికి వస్తానే. నిజంగా ఒకవేళ మీరు అసలైన వాళ్ళే కాబట్టి కష్టపడినా ఇష్టపడతారని తెలిసే ఎంతవరకు ఉంచేస్తాం. చిన్నగా ముగించేయాలి అంటాం, కానీ నాకు తెలియదే ఇక్కడ నిలబడితే ఎలా ఉంటుందో. కాబట్టి చూడండి ఒకసారి. ఎవరో స్టెఫన్ అనేటువంటి యవ్వనస్తుడు ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా ఏం చేస్తే అంటే యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి వెంటనే శిష్యుడు ఏంటి, యేసు ప్రభువా ఎప్పుడండి అడిగిన మాట? యేసు ప్రభు ఎలా చేశాడో అలా చేసేసాడండి. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళందరు రాళ్లతో కొడుతుంటే, ఏమండి మన జగన్ గారికి ఇక్కడ తగిలిందంటండి, అందరూ ఏడుపులు కదండి, చాలా మరి బాధే కాదంట్లా. ఏమండి తల్లి కూడా ఎంతో ఏడ్చారు. నిజమే, బాధ, చాలా కష్టమైనటువంటి బాధ. మరి ఒక్క దెబ్బన్నా మాటలండి,
గట్టిగా రాయి దెబ్బ తగిలితే మాటలు కాదు కదా. స్టెఫన్ గారికి రాళ్ల వర్షం కురిసిందంటండి. ఏంటమ్మా? స్టెఫన్ గారికి రాళ్ల వర్షం టప్ప 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 రాళ్ళ కుప్పేశారంటండి. అలాంటి పరిస్థితులు ఎలా కూలిపోతా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పి, యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకోండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, వాళ్ళని క్షమించాడు, ఆత్మను అప్పగించుకున్నాడు. యేసుప్రభులాగా ఒక శిష్యుడు అండి. మనం కూడా అలా చెయ్యాలి. అలాంటి ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాగే ఒకసారి కీర్తనలో 49:14, ఒకవేళ అలా అప్పగించుకోకపోతే గనక, ఏమండి అప్పగించుకోకపోతే ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది అనమాట. చదవండి. ఏమండి, మందంటే ఏంటండి? కరోనాలప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కరిని తీసుకెళ్ళి పాతి పెట్టడం, అబ్బా ఫంక్షన్కి రండి అవన్నీ కాదండి. ఒక లోడ్లో వేసుకొని తీసుకెళ్ళి తోఫెత్ అనేటువంటి స్థలంలో, అది తోఫెత్ అనగా అది అనబడుతుంది, వదలోయ అనబడద్దని అని రాసింది ఇర్మియా 15లో. అది వదలోయ అనబట్టండి. అది శవాల దెబ్బ, ఇంకేం లేదు. ఆ లోయలా ఉంటే ఏమండి, ట్రక్కు నిండా వేసుకెళ్ళి కుళ్ళిపోయిన మామిడికాయలను దెమ్మరించేసి అలా పెట్రోల్ పోసి అంటించేసేవారు. ఏమండి, ఇక్కడ పాతాళంలో ఎలాగంటండి, కుఖ్యాతమే. ఏమండి, కోళ్ళని ఏమంటే తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి, ఇలా పట్టుకొని అబ్బా ఇక్కడ నొప్పి వస్తుంది అంటే కుదురుద్దండి. ఏమండి, కుదురుద్దండి కోడి? అబ్బో ఇదేంటిది, రెక్కల మీద వేస్తే అలా కుదురుద్ది. అవన్నీ ఉండవండి, ఎరగదీస్తారు, అదిట్లో పెడతారు. ఏమండి, మొత్తం మంద కింద తోసేయడమే. అప్పుడు వాళ్ళకి కాపరి ఎవరంటండి? మరణం. ఏమండి, మరణం అంటే ఎవరో తెలుసా? సైతాను. ఏమండి, వాడే మరణదూత. మృత్యుంజయుడు అంటే యేసుప్రభువారు. దేవుని స్తోత్రం చెబుదాం. వాడు మరణదూత. కాబట్టి దేవునికి అప్పచెప్పుకున్నటువంటి ఆత్మలు పాతాళానికి మందగా వెళతాయి. అక్కడ వాళ్ళు మందగా కూర్చబడతారు. మరి అక్కడ భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తారు. కానీ అలా వద్దు. కానీ అన్నీ ఎరిగినటువంటి వాడు ఎందుకు తెలుస్తుందండి మనకి? యేసుప్రభు అన్నీ తెలియజేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. లేకపోతే మనకు తెలియదండి ఇవన్నీ కూడా. కాబట్టి నీ ఆత్మను ఏం చేయాలి? నువ్వు నీ పనులన్నీ చక్కగా చేసేసుకో. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు ప్రార్థనలు అప్పుడు చేసుకోవాలి. ఆ తర్వాత నీ ఆత్మను కూడా ఏం చేయాలంట? ఆయనకి అప్పగించాలి. యేసుప్రభువా నా ఆత్మను అప్పగిస్తున్నా. ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఏ రోజు మనం చనిపోతామో మనకు తెలియదు. కానీ ఆ రోజు కూడా మనం ఏం చేయాలి? అంతకంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాళ్ళ అమ్మగారు, ఏమండి బాబు ఒకసారి అక్కకి ఫోన్ చేయన్నారంటండి. ఏమండి, ఆయన ఫోన్ చేశారంటండి. మామూలు వీడియో కాల్ చేస్తే మాట్లాడుతుందంట ఆవిడ. అమ్మా ఏం తిన్నావు? పాప గారెలు వేసింది, తిన్నాను. బైబిల్ చదువుకున్నావా? చదివాను. ఎన్ని అధ్యాయాలు? మరి ఒక 20 అధ్యాయాలు చదివేదాన్ని, కానీ ఇవాళ 33 చదివేశాను. ఎందుకు అంటే ఈ రోజు చాప్టర్ అయిపోద్ది కాబట్టి 33. అంత నీరసంగా ఉండి ఎందుకు అంత చదివేవు? మరి దేవుని వాక్యమే కదమ్మా అని చెప్పిందంటండి. చక్కగా మాట్లాడిందంట. కొంచెం సేపుకి బాబు అందంటండి. మరి చాలా గుండె నీరసంగా కొట్టుకుంటుందంట. అప్పుడు ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే, అయ్యా ప్రార్థన చేయండి అంటే, అయ్యా ఆవిడ దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నారు, 2 దేవదూతలు వచ్చేసారు, ఆవిడ పక్కన ఉన్నారు అని చెప్పాడంట ఆయన. అలా చెప్తే ఆ ప్రార్థన చేస్తానే ఉండి ఆ మాట అయితే చెప్పారంట. ఇలా వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అలా వెళ్ళిపోయిందంట. నేను స్తోత్రం చెప్దాం. ఎంత అదృష్టవంతులు, ఎంప్లాయీస్ అయి ఉండి చక్కగా ఏమండి చక్కగా బైబిల్ చదివి చక్కగా ప్రార్థన చేసుకొని దేవుని ధ్యానించుకొని ప్రశాంతంగా, ఏమండి అదే లైఫ్ అంటే అనిపించింది నాకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవునికి అప్పచెప్పుకుందాం మన ఆత్మలను కూడా. దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు నీ ప్రాణం రక్షించడం కోసం. ఇదే సమయంలో ఆయన ఏమయ్యారు? నీ కోసం తన ప్రాణాన్ని అర్పించారు. నీ ప్రాణం ఆయన కోసం ఇస్తావా? ఏమండి, దేనికోసం? సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులం. యేసుప్రభు కోసం కాదు, పక్కనోడి కోసం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం అంటాడు. కాబట్టి ప్రభువా ఏమనాలి మనం? నీ ప్రాణాన్ని అప్పగించిన ఈ విలువైన సమయంలో మరి తప్పకుండా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీ వలె ఉండడానికి నన్ను మరి ప్రాణం పెట్టేటువంటి స్థితి నాకు కూడా ఇచ్చింది. నేను ఒక భక్తురాలుగా, వీరుడిగా నన్ను తయారు చేయండి. ఈ రోజైతే నేను
అలాంటి స్థితిలో లేను, కానీ తప్పకుండా మీరు నిలబెడతారని నమ్ముచున్నాను అని చిన్న ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా మరి మీకోసం ఆయన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి నా ఆత్మలు మీకు ఇస్తున్నాను ప్రభా. ఇంతవరకు పెట్టుకునే అనుభవం నాకు లేదు, కానీ ఈరోజు నీకు అప్పచెప్పేస్తున్నాను. నేను నీ వాడిని, నీ దాన్ని, మరి నన్ను వాడుకోండి అని ప్రార్థన చేద్దాం. అందరూ చేయాలి. మరి ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందరితో పాటు అంటే మీరు సంతకం పెట్టారో లేదో అక్కడ వచ్చేస్తుందండి. ఏమండి, అప్లికేషన్ మీద మీ సంతకం వచ్చిందో లేదో అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం. 6వ మాట మరి సమాప్తమైనది. 7వ మాట ఆత్మను అప్పగించడం. 2 మాటలు కలిపి చెప్పారు. నిజమే ప్రభా, మా జీవితంలో చేయవలసిన పనులన్నీ చేసుకోవడానికి నాయన చక్కగా నాయన మీ రాజ్యానికి సిద్ధపడగలిగిన కృప నాకు మాకు బిడ్డలకి దయచేయండి. సమస్తం నెరవేర్చిన వారిగా నిలబడగలిగిన కృప దయచేయమని ప్రార్థిస్తాం. ఒకవేళ పొరపాట్లు తప్పులు ఉన్నాయి, అన్ని తప్పులే ఉన్నాయి, క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా, మా ఆత్మను అప్పగించడం కూడా మాకు నేర్పించారు. మీకు స్తోత్రాలు. స్టెఫన్ గారు కూడా ఆయన తన ఆత్మను అప్పగించారు. భక్తులందరూ కూడా వారి ఆత్మలను అప్పగించారు. అలాగే మేము కూడా మరి మా ఆత్మలు మీకు అప్పగిస్తున్నాం. అయ్యా, మీకు అప్పగించకుండా నాయన మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలు పాతాళంలో మందగా కూర్చబడతాయి. అక్కడ మరి మరణమే వారికి కాపరిగా ఉంటుంది. అది ఎంతో భయంకరమైనటువంటి వేదన. ఆయన అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి బాధ సంబంధమైన పొగ ఎగగాలు లేస్తుందని మీరు సెలవిచ్చారు. అలాంటి దుస్థితికి మేము వెళ్ళకూడదు ప్రభా. గర్వ హృదయాలు ఉంటే తీసివేయండి నాయన. మెత్తని హృదయాలు దయచేయమని ఈరోజు 7 మాటల ద్వారా ఆయన మా జీవితాన్ని సరిచేసుకున్న అనుభవం బిడ్డలకి అందరికీ నాకు మాకు దయచేసి ప్రభా, వాక్యాన్ని వినేవారు నీతిమంతులు, ధర్మశాస్త్రాన్ని వినివారు నీతిమంతులు కాదు కానీ గైకొనివారు నీతిమంతులు అన్నారు. కాబట్టి వాక్యాన్ని గైకొనే భాగ్యం నాకు మాకు బిడ్డలకు ప్రసాదించమని ఈ 3 గంటల సమయంలో మీ ప్రాణం అర్పించి మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రాణానికి మీరు అర్పించినందుకు మీ పాదాల చెంతకు వచ్చి నాయన ప్రణమిలుతూ ఉన్నాం. నీకోసం జీవిస్తామని, నీకోసమే మరణిస్తామని, నీకోసమే నాయన సాక్ష్యం ఇస్తామని నాయన వాగ్దానం చేసుకుంటూ ఈ ప్రమాణాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ చేపట్టుకొని నడిపించమని, ఇంతవరకు ఓపికగా ఉన్నారు బిడ్డలు అందరినీ దీవించమని, అసహనం తొలగించండి, నీరసాలు, బలహీనతలు, గ్యాస్ పెయిన్లు, నడువు నొప్పులు, నాయన కాళ్ళ నొప్పులు అన్ని తొలగిపోనుగా కేస్తున్నాములు. అందరికీ మంచి ఆరోగ్యాలు వచ్చునుగా కేస్తున్నాములు. అందరూ క్రీస్తు యేసునందు బలవంతులుగా ఉందురుగాక. మరలా యవ్వన జీవితం వారి జీవితంలో ఆరంభమవునుగాక. మరలా వారు ఎంతో సంతోషంగా నాయన నిన్ను స్తుతించడం, ఆరాధించడం, వారి యొక్క పరిస్థితి అంతా కూడా నాయన మరలా నూతన పరచబడి వసంతకాలం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా నాయన మా జీవితం ఆత్మీయ వసంతంలోకి రావడానికి సహాయం చేసి నడిపిస్తారని యేసు ప్రభువు దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆయన ఆత్మతో నింపునుగాక, ఆయన మాటలను అనుసరించే వారిగా చేయను.